మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషం. ఇక అందం ఆరోగ్యం అనే ఈ చక్కని సిరీస్లో మనం మన అందచందాలని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి అనేక పద్ధతులు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది నెయ్యితో అందచందాలు ఎలా సాధించుకోవాలి. వంటింట్లో ఉండేటటువంటి నెయ్యితో ఆహారానికి దీనివల్ల రుచి వస్తుంది. అయితే దీంతోపాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చాలామందికి మీగడ గురించి తెలుసు, వెన్నపూస గురించి తెలుసు, కానీ నెయ్యిని అందం కోసం ఎలా వాడుకోవాలి అన్న సంగతి తెలియదు. ఈ కార్యక్రమంలో దీని గురించి తెలుసుకుందాం. చర్మానికి తేమ తగ్గుతూ ఉంటుంది చాలా సందర్భాలలో. ఇలాంటప్పుడు ఆ తేమని తిరిగి తీసుకురావాలి. దానికి ఈ నెయ్యి అనేది ఉపయోగపడుతుంది. కొద్దిగా నెయ్యి తీసుకోండి, కాస్త పచ్చి పాలు కలపండి, దీనికే కొంచెం శనగపిండి కలపండి, పేస్ట్ లాగా తయారు చేయండి. నెయ్యి, పచ్చిపాలు, శనగపిండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మీ చర్మానికి రాసుకోండి. నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. ఒక పావు గంట అంటే 15 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ని మీరు తరచుగా వాడుకుంటూ ఉంటే ముఖానికి, చర్మానికి చక్కటి తేమ అందుతుంది. అలాగే నిగారింపు మీ సొంతం అవుతుంది. ఇక మరొక సమస్య, ఈ కాలం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది పెదవులు పగలటం. ఇలాంటి పెదవుల పగుళ్ళకి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడినటువంటి ఈ పెదాలకి నెయ్యి ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా పేరిన నెయ్యి తీసుకొని రాత్రిపూట నిద్రపోబోయే ముందు పెదవులకి రాసుకోండి. తర్వాత ఇలాగ చూపుడు వేలుతో మర్దనా చేసుకోండి. ఉదయం నీళ్ళతో శుభ్రం చేసేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ పెదవులు పొడిబాటు అన్న సమస్య తగ్గుతుంది. ఇక ఇంకా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఏంటంటే ఈ జుట్టు నిర్జీవంగా మారటం. కుర్లు నిర్జీవంగా మారినప్పుడు కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ జుట్టుకి తేమ ఉండాలి, పోషణ ఉండాలి. ఇలాంటి తేమ, పోషణ అందకపోవడం వల్ల ఈ కుర్లు నిర్జీవంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసి చల్లార్చండి. తర్వాత ఈ నెయ్యిని జుట్టుకి పట్టించండి. 2 గంటలు అలాగే వదిలేయండి. తర్వాత షాంపూతో తలస్నానం చేసేయండి. దీంతో ఆ కేశాలు ఆ జీవత్వాన్ని పొందుతాయి, పొట్ల మెరుస్తాయి. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది చర్మం బిగిని కోల్పోవటం. టైట్నెస్ అనేది ఉండదు. దీంతో చర్మం వేలాడుతూ ఉంటుంది, వృద్ధాప్యపు లక్షణాలు కనిపిస్తాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, కొద్దిగా నెయ్యి తీసుకొని చర్మానికి మసాజ్ చేసుకోండి. కొద్దిసేపు అలాగే ఉంచేసి తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీనికే సున్నిపిండి లాంటివి వాడండి. పెసర్లు ఇలాంటి వాటితో సున్నిపిండి తయారు చేసుకుని వాడుకోండి. నెయ్యిలో ఈ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేసే అనేక గుణాలు ఉంటాయి, వైటమిన్లు కూడా ఉంటాయి. ఇవి వయసుతో వచ్చేటువంటి ముడతలను తగ్గిస్తాయి, చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఇలాగా ఈ నెయ్యితో మీరు అందచందాలు సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.